నాతోటి వైద్య మిత్రులకందరికీ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం కోసం ఆలోచించి చెప్పే నిర్ణయం ఏమిటంటే, కొద్దిమంది మందులు చెప్పిన పీరియడ్కే కాకుండా, అంటే చెప్పిన కాలానికే కాకుండా ఎక్కువ రోజులు అవసరం లేకున్నా దుర్వినియోగం చేస్తున్నారు. అంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా వాళ్ళే చాలా రోజులు మందులు వాడడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారనమాట. ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్, నొప్పుల మందులు, ఇవన్నీ కొంతకాలం వరకే, నిర్ణీత కాలం వరకే వాడాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మందులు దొరుకుతున్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉన్నారు. దానివల్ల అన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. దయచేసి అట్లా వాడొద్దండి. మీ వైద్య సలహాలు లేకుండా ఇట్లా పని మాత్రం చేసి మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు లెక్క. మందులు అనవసరంగా ఎక్కువ వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దండి. మీకు దగ్గరలో ఉండే వైద్యులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోండి. మీకు ఏదైనా డబ్బులు ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రులకైనా వెళ్ళి, మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఆసుపత్రులు నిర్వహించుతూ ఉంది, అక్కడికైనా వెళ్ళి సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలతో మందులు వాడండి. కానీ సొంతంగా ఇప్పుడు మరీ ఆన్లైన్లో కూడా ఫ్రీ డెలివరీ అని మందులు వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు మీరు మందులు వాడుకునే, అంటే రెగ్యులర్ మందులు బీపీ, షుగర్ ఇవి కాకుండా ఉండే అవైతే పర్లేదు. కానీ నొప్పుల మందులు, యాంటీబయాటిక్స్ ఇట్లా వాడితే రెసిస్టెన్స్ పవర్ అనేది, యాంటీబయాటిక్స్ వాడితే రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది ఈ క్రిములకు. తర్వాత వీటి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత నొప్పుల మందులు వాడితే కిడ్నీ జబ్బులు అన్నీ వస్తాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. తర్వాత మామూలు మందులు వాడితే కూడా పని చేయవు. కాబట్టి ఇది ఆలోచించి అందరి మేలు కోసం ఈ నిర్ణయం చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఆచరణలో ఉంచుతారని కోరుతున్నాను.